సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించి నడిపించి బలపరచమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బద్ధకం అంటే సోమరితనం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. జాగ్రత్తగా గమనించాలి. సోమరితనం యొక్క మొదటి లక్షణం పనిని వాయిదా వేయటం. ఈరోజు లేద్దాంలే, రేపు లేద్దాంలే, ఎల్లుండి లేద్దాంలే, ఇంకొక గంటకి ప్రార్థించేద్దాంలే. చూసారా, ఈ సోమరితనం యొక్క మొదటి లక్షణం ఏంటంటే పనిని వాయిదా వేయటం. లేవడాన్ని వాయిదా వేస్తారు. ఇంకొంచెం పడుకుందాం, ఇంకొంచెం కునుకుదాం, ఇంకొంచెం దేవుని సందులో ఉందాం, ఇంకొద్దిసేపు ఉందాం, ఇలాగా రేపు నుంచి ఖచ్చితంగా లేద్దాం. ఇట్లాగా మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే మన పనిని వాయిదా వేస్తామంటండి. హల్లెలూయా. ఇది గమనించదగ్గ విషయం. ఈ బద్ధకాన్ని మనం విడిచిపెట్టాలి ప్రియులారా. ఈ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఈ సోమరితనం యొక్క మొదటి లక్షణం మనం పని వాయిదా వేస్తూ ఉన్నాం. ఈ వాయిదా వేయటం చేస్తున్నారా? అయితే మీరు సోమరితనంలో, బద్ధకంలో బాగా ముందడుగులో ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒకసారి గొప్ప భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ గారు ఉన్నారు కదా. ఈ జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడంట. ఒక కుర్రోడు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యగారు, నేను రోజు ఉదయాన్నే లేవగలిగేటట్లు నా కొరకు ప్రార్థించండి అని అడిగాడంట. ఇప్పుడు మీలో చాలామంది మెసేజ్ నాకు పెట్టారు, అయ్యా నేను లేవాలని ఆశ ఉందయ్యా, ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో గడపాలని ఆశ ఉంది, చీకటితోనే ప్రార్థించాలని ఆశ ఉంది, కానీ అవ్వట్లేదు, లేవలేకపోతున్నాను, నాకున్న సమస్యల వల్ల లేట్ అయిపోతుంది పడుకోవటం. నేను ఎర్లీ మార్నింగ్ లేవాలని చెప్పి ఆశ ఉంది కానీ లేవలేకపోతున్నాను, నా కోసం ప్రార్థించండి. అలాగే ఇక్కడ కూడా కుర్రోడు అడిగాడు అనమాట, అయ్యగారు నేను రోజు ఉదయాన్నే లేవగలిగేటట్లు నా కొరకు ప్రార్థించండి అయ్యా అని అడిగాడంట. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడంట. నీకు మెలకువ రాగానే మొదట నీ కుడికాలు మంచం మీద నుంచి కిందకు దించి, నీకు ఎప్పుడైతే మెలకు వస్తూ ఉన్నదో ఆ మెలకు వచ్చిన వెంటనే మొట్టమొదట నీ కుడికాలను ఏం చేయాలంట, ఆ మంచం మీద నుంచి క్రిందకు దించి నీవు గనుక పెట్టినట్లయితే, నీ కుడికాల్ని నీవు కింద పెట్టినట్లయితే నీ మరో కాలు కొరకు నేను ప్రార్థిస్తాను అని తడుముకోకుండా వెంటనే జవాబిచ్చాడంట జార్జ్ ముల్లర్ గారు. అర్థమైందా? మెలకు వస్తుంది అందరికీ. నీకు మెలకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే లేచి నీ కుడికాలు ఆ నేల మీద మోపిన తర్వాత అప్పుడు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఆ రెండవ కాలు కొరకు. హల్లెలూయా అని జవాబిచ్చారంటే చాలా ప్రాక్టికల్గా వాస్తవంగా ఉంది కదా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మొదట నువ్వేం చేయాలి? నీ ప్రయత్నం నువ్వు చేయాలి. సోమరితనాన్ని జయించాలనేటువంటి దృఢ నిర్ణయంతో ప్రయత్నం చేస్తే ప్రభువారు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలాగే కొన్ని పాయింట్లు రాసి పెట్టుకోవాలి. మొట్టమొదటి ఏం చేయాలి? ఈ సోమరితనాన్ని జయించాలనేటువంటి దృఢ నిర్ణయంతో ఉండాలి, అది ప్రయత్నం చేయాలి, అప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. రెండవది ఏం చేయాలంటే రాత్రికాలం సమయంలో నిద్రపోయే ముందు ఉదయాన్నే చదవలసినటువంటి ఆ వాక్య భాగాన్ని, ఆ బైబిల్ని తెరిచి నీ పక్కన ఉంచుకోవాలి. హల్లెలూయా. ముందే సిద్ధపడాలన్నమాట. మూడో విషయం ఏం చేయాలంటే ఉదయాన్నే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలవాలంటే ఆలోచనతో నిద్రపోవాలి. రేపు ఉదయం నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కలుస్తూ ఉన్నాను, రేపు ఉదయం లేచిన వెంటనే గొప్ప వ్యక్తి నేను కలుస్తూ ఉన్నాను, ఉదయం గొప్ప వ్యక్తితో మీటింగ్ ఉంది, ఉదయం గొప్ప వ్యక్తితో మీటింగ్ ఉంది, నేను గొప్ప వ్యక్తిని కలుస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో మనం పడుకోవాలి, నిద్రపోవాలంటండి. హల్లెలూయా. చాలా ముఖ్యమైన వ్యక్తి నేను కలుస్తున్నాను, చాలా ముఖ్యమైన వ్యక్తి నేను కలుస్తున్నాను అనేటువంటి ఆలోచనతో నిద్రపోవాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క హెచ్చరికను తీక్షణంగా తీసుకోవాలి. అలారం పెట్టుకుని లేవగలుగుతావు. కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు చేసి అప్పుడు ప్రభు సహాయం నువ్వు అడుగుచూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. నీ బద్ధకాన్ని నువ్వు జయించగలుగుతావు. ఈ బద్ధకంగా నువ్వు పనిచేస్తున్నట్లయితే, నువ్వు చేసే పనిలో బద్ధకం ఉన్నట్లయితే, బద్ధకంగా నువ్వు పనిచేస్తున్నట్లయితే దానివల్ల ఫలితం దరిద్రం వచ్చి పడుతుంది, దరిద్రం అయిపోతావు అంటాడు. లేదు, నువ్వు శ్రద్ధ గలవానిగా పనిచేస్తున్నట్లయితే, నువ్వు శ్రద్ధ గలవానిగా ఉన్నట్లయితే
ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేసేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా! ఐశ్వర్యవంతునిగా నిన్ను మార్చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు అనట్లేదు దేవుడు, శ్రద్ధ గలవాడు వంతుడవుతాడు. నువ్వు చేసేది శ్రద్ధతో ఉండాలి. అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు అంటారంట. అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులైతే, శ్రద్ధగా చేయవారు ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారంట. కాబట్టి ఈ రోజున మనకి ఇచ్చినటువంటి చిన్న పని ఏదైనా సరే, దేవుడిచ్చిన పనిని శ్రద్ధగా చేస్తున్నాడు, గొప్ప గొప్ప ఫలితాలు మనం చూస్తాం. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, అద్భుతమైనటువంటి విషయం. బద్ధకాన్ని జయించాలనుకుంటున్నారా? నిద్రను జయించలేకపోతున్నారా? ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నారా? అయితే ఈ యొక్క వర్తమానాన్ని పదే పదే వినండి. జార్జ్ ముల్లర్ గారు చెప్పినటువంటి మాట మరి మీరు కూడా తీసుకొని లేచిన వెంటనే మొదట మీ కుడి కాలను పెట్టండి. అక్కడికే మీ నిద్ర మొత్తం అంతా పోతుంది. రెండో కాలు ఆటోమేటిక్గా దేవుడు మీకు సహాయం పెట్టినట్లుగా సహాయం చేస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి ప్రతి వారు కూడా నిద్రమత్తును, బంధకాన్ని మరి విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించడానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.